వెంకటేశ్వరరావు గారి 102వ జయంతి వేడుకలను ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో మరియు మిత్రుల బృందంతో ఈ కార్యక్రమం ఇంకా నిర్వహించబడుతుంది. దీన్ని ప్రారంభించాల్సిందిగా ప్రముఖ కవి దారుణ్ గంగాధర్ గారిని మీరు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. గాన గంధర్వులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 102వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందూరు కోయిల్లో అయినటువంటి గాయని గాయకులు ఈరోజు మా ఇందూరు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రపంచానికి మరొకసారి గుర్తు చేసుకునే రీతిగా మనవంతు కృషిని మనం చేయాలని, అలాగే మీలో ఉన్నటువంటి మాధుర్యమైనటువంటి గానాన్ని అమృతాన్ని అందించి శ్రోతలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుంటూ, ఇంతటి ప్రఖ్యాతిగాంచినటువంటి ఘంటసాల గురించి ఎంత చెప్పనే తక్కువే. తను ఒక చంద్రుడు, ఈ ఆకాశానికి కాదు ప్రపంచానికి ఎప్పుడు వెలుగుతున్నటువంటి వ్యక్తి. దాదాపుగా ఆయన అందరికీ నమస్కారం. ఘంటసాల అంటే మన తెలంగాణలో కొత్త తరానికి కూడా పరిచయం కావాలి. చాలామందికి పరిచయం ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. కానీ హైదరాబాద్ తర్వాత తెలంగాణలో ఒక్క నిజామాబాద్లోనే కావచ్చు ఇవాళ 102వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ఎడారిలో ఓఎస్ఎస్ లాంటిది. హైదరాబాద్ దాటితే ఆంధ్ర వైపు ఘంటసాల విగ్రహాలు ఉన్నాయి. నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మనసారా వారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చేపట్టారని వారిని కోరుతున్నాను. తద్వారా మన దగ్గర ఉన్నటువంటి కొత్త గాయకులని కొద్ది ప్రోత్సాహం ఇచ్చినట్టుగా ఉంటుంది. కనుక ఈ కార్యక్రమాన్ని ఈసారి చేసి వదిలిపెట్టకుండా ప్రతి సంవత్సరం ఇలాగే సినీ గాయకుల జయంతులు వర్ధంతులు ఏమైనా ఉండేది ఆ రోజు ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుందనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఈ మాట్లాడడానికి సమయాన్ని తీసుకున్నందుకు విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా పాటను ప్రారంభిస్తున్నాను. తెలంగాణ కవులైనటువంటి శ్రీనారాయణ రెడ్డి, దాశరథి గారి పాటలు ఎక్కువగా వచ్చేట్టుగా ప్లాన్ చేశాను. అడపదడప భారత గారి పాటలు వస్తున్నాయి. నాకు అనిపించింది ఇందాక గురు గారి పాటలు, అది ఆరోగ్య గారు రాసిన పాట. ఇది సముద్రాల సీనియర్ అందమే ఆటలు. జీవిత
ఉస్మానియాలో ఉన్న వర్క్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు కబురు పెట్టారు, సినిమాకి ఒక పాటలు రాయండి, మీరు మీ శైలి బాగుంది నాకు తెలిసింది అంటే సారీగా చెప్పారు. ఆ 1-2 పాటలు అయితే నేను రాయనండి, దయచేసి నన్ను క్షమించండి అందుకని సినారి ఎన్టీఆర్ని క్షమాపణ అడిగారు. అది దృష్టిలో పెట్టుకొని 62లో గులేబక వాలికథ సినిమా, ఆ సినిమా నుంచి ఒక పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి మొట్టమొదలుగా సినీ నేపథ్యంలో రాసిన పాట. నన్ను దోచుకుంటూ అంటే అని చాలామందికి పాపులారిటీ వచ్చింది, కానీ ఆ పాట కాదు తను మొట్టమొదలుగా రాసింది. కలల అలలపై తేలేను అన్న పాట సినారి మొదటి పాట. ఇప్పుడు ఆ పాట మీ ముందుకు అన్నపూర్ణ భవతీయులు శేఖర్ సమర్పిస్తారు.
ఆకాశ వీధిలో అందాల జాడ. మీకు వినిపిస్తున్న వారు శంకర్ గౌడ్ మరియు చంద్రకర్.
అక్కినేని హీరోగా వచ్చినటువంటి సినిమా బంగారు రాజు. ఆ చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారు చంద్రకాయ పాడతారు.
మనం ఈజీగా పాడగలుగుతాం మనకు అనిపిస్తుంది. కానీ ఎక్కడో ఒక చిన్న ట్విస్ట్ పెడతారు ఘంటసాల గారు, అది ఒక గమకంలో. ఆ గమకాన్ని అనడానికి మన తెలంగాణ భాషలో చెప్పాలంటే పీపు సావాలి, అంత టిపికల్గా ఉంటాయి ఆయన వాడేటువంటి గమకాలు. నిజంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దొరికిన 2 అదృష్టాలు, ఒకటి ఎన్టీ రామారావు గారు మరియు ఘంటసాల గారు. పౌరాణిక పాత్రలకు, జానపద పాత్రలకు పెట్టింది పేరైనటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. సేమ్ వాళ్ళది కూడా, ఎన్టీ రామారావు కూడా ఇప్పుడు 101వ జయంతి అనుకుంటాను, వారిది కూడా నడుస్తుంది. తర్వాత వారి పాత్రను ఎన్నని చెప్పగలను. ఈ మధ్యన ఒక వీడియోలో నేను చూశాను, ఒక ఆమె చెప్తుంది ఎన్టీఆర్ శరీరంలోని అణువణువు నటిస్తుందండి అని చెప్పింది. ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పింది. ఒకటి, రాజమకుటంలో సడిసేయపు గాలి అనే పాట. ఆ పాటలో ఎన్టీ రామారావు గారు రాజసులోచన ఒడిలో పడిపోయి, గమ్మటి ఏంటంటే ఆయనకు పాట ఉండదు, కెమెరా ఆయన మీద ఫోకస్ కాదు, అయినా కూడా ఆ పరిధిలో తనను తాను ప్రదర్శించుకోగలగాలి. చిన్నగా పెదవి కొరికేటువంటి సన్నివేశాన్ని ఆమె చెప్తే నేను తర్వాత నేను చూసా ఎంత గొప్పగా ఉంటుందో. అదొకటి. ఇంకొకటి ఏంటంటే బృహన్నల వేషం. నర్తనశాల సినిమాలో బృహన్నల వేషం అనితర సాధ్యమైనటువంటి వేషం. ఆ బృహన్నల వేషం దాంట్లోనే 2, అటు అర్జునుడి పాత్ర పోషించాలి, ఇటు బృహన్నల పాత్ర కూడా పోషించాలి. బృహన్నల పాత్ర అంటే నృత్యం చేసేటువంటి పాత్ర. ఎన్టీ రామారావు గారంటే ఆ రోజుల్లో భరతనాట్యంలో అందవేసినటువంటి నర్తకి, స్టేజ్ని మొత్తం తినేస్తారు ఆవిడ ఉంటే. అటువంటి గొప్ప నటిని తన శిష్యుడిగా నృత్యం చేసేటువంటి సన్నివేశం అది బృహన్నల గారు అద్భుతమైనటువంటి నటన ఆ సినిమాలో. అందులోనే గోగ్రహణం చేస్తున్నటువంటి కౌరవులు ఎదిరించడానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ బృహన్నల నటన చూడ 2 కళ్ళు చాలు. ఆ ఆహార్యం కానీ, ఆ ఎన్టీ రామారావు గారి అప్పుడు వాడినటువంటి పద్యాలు కానీ చాలా గొప్పగా ఉంటాయి. అవన్నీ కూడా అంటే మనం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ పాటలన్నీ కూడా మనం పాటలు వింటుంటాం. పాటల్లో ఉన్నటువంటి గమ్మత్తు ఏమిటి, ఆ పాటలో ఉన్నటువంటి ట్విస్టులు ఏమిటి, ఆ సాహిత్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి. అట్లాగే రక్త సంబంధం సినిమా ఆ ముఖంలో హావభావాలు. అప్పుడు ఘంటసాల గారు పాడినటువంటి పాటకి అనుకూలంగా రామారావు గారి నటన, ఘంటసాల గారి గాత్రం. అసలు సినిమా చూసిన తర్వాత బయటికి ఏడ్చుకుంటూ రాని వాళ్ళు ఆ రోజుల్లో లేరు. అంత గొప్ప నటన, అంత గొప్ప గాత్రం. అటువంటి ఘంటసాల గారి జయంతిని నిజంగా ఈరోజు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిర్వహించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నాకు చాలా సంతోషం వేసింది. శేఖర్ గారు ఫోన్ చేసి చెప్పారు, సార్ ఘంటసాల గారి జయంతి ఇట్లా చేస్తున్నాం. లింగం గారు నాకు ఫోన్ చేసి చెప్పారు అంటే నాకు ఒక్కసారి చెవులో అదేమంటాడు, నాకు నోట్లో అమృతం పోసినంత సంతోషం కలిగింది. నిన్నటి నుంచి చూస్తున్నా ఎవరు ఘంటసాల జన్మదిన జయంతి ఉత్సవం చేస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఈ మాట వినగానే సరే సార్ నేను తప్పకుండా వస్తానని చెప్పి నాకున్న ముఖ్యమైన పనులన్నీ పక్కన పెట్టేసేసి ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈ పాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి పాటను అనౌన్స్మెంట్ చేయవలసిందిగా శేఖర్ గారు కంపోజ్ చేసి ఆలపించినటువంటి పాట. అయితే గమ్మత్ ఏంటంటే సినారే స్వరకర్త అని ఒక నానుడి ట్యూన్ కట్టించింది సినారే అని అంటారు ఈ పాట. అది ఎప్పటికీ కూడా ఎవరికి సాగు భలే మంచి రోజు.
పగలైనా కోరికలే ఊటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోని నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నీటి రోజు వసంతాలు పూచే నీటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు కుల దైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు కల దైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాతులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నీటి రోజు వసంతాలు పూచే నీటి రోజు చాలా ఇంకా వారిపైన చిత్రీకరణ ఉంటుంది. చాలా అయిపోయింది. కోవెల అయిందిగా చదవండి. అనే పాట అయిపోయిందండి. ఇప్పుడు మా ముందుకి రాములు గారు అన్నపూర్ణ వస్తున్నారు. సరే ఇక వస్తాం మరి. ఇది మన గారి యొక్క ఆహార్యాన్ని చూశారు. ఘంటసాల గారు ఎంత సింపుల్ గా ఉంటారంటే ఒక లాల్చి లుంగి లాగా కట్టుకొని అంతగా సింపుల్ గా ఉంటారు. ఇక్కడి వరకు పరుస్తారనమాట. వెళ్ళాక ఆ ఆర్కెస్ట్రా వాళ్ళు అందరూ కూడా అనుకున్నారంటే కదా ఈయనే పాడతారబ్బా అని అనుకున్నారట. వెళ్ళగానే శంకర్ జయకిషన్ వాళ్ళతో మాట్లాడి ట్రాక్ ఆ పాట ఆ సినిమాలు ప్రతి పాట హిట్టే. మధురాది మధురం మన మధు అనేది ఒకటి, కంటి చూపు చెప్తోంది, కొండనవ్వు చెప్తోంది, మూగ మనసులో Thank you.
అయినా నేను ఏనాడు కరుణుండి ఈనాడు
ఈరోజు ఫోక్ సింగర్గా జాబ్ చేస్తున్నా. నేను ఎన్నో వేదికల మీద, ఎన్నో టీవీ షోలలో, యూట్యూబ్లలో కూడా పాడినా. దానికి కారణం మా మామయ్య. అచ్చపల్లి ఇద్దరిది నా గురువు గారికి మీ అందరి ముందర కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మామయ్య. నేను లైఫ్లో మర్చిపోలేను ఈ అకేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వరకుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. పతిదేవుని మురిపించే వరకుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లి మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమను కాచే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పురుష పంచం అప్పుడే చెప్పిన బ్రహ్మంగారు, ఎప్పుడో చెప్పిన బ్రహ్మంగారు, అప్పుడే చెప్పిన బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా వినుకోమ్మా.
ఇంకా ముందు ముందు మీరు మాతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మాస్టర్ కవితర్ గారు ఎన్ని పనులున్నా మెసేజ్ పంపినా తనకు ఫోన్ కూడా చేయలేదు. కానీ కార్యక్రమం పంచుకోగా ఎట్లా ఉంటుంది వీళ్ళందరితో కళాకారు ఘంటసాలకు మన ముందు బ్రాండ్ వస్తుంది. సో చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు ఫస్ట్ పాటతోనే కార్యక్రమాన్ని చాలా హైప్ తీసుకొచ్చారు. చాలా సంతోషం అనిపించింది. అండ్ ముఖ్యంగా నన్ను ఇన్వైట్ చేసినటువంటి శిల్పలింగం నాకు కూడా గురులాగా ఆయన. సో పెద్దల ముందు అంత మాట్లాడేంత నాకు శక్తి లేదు. ముఖ్యంగా ఘంటసాల గారి సమయంలో నేను లేదు కాబట్టి వారి పాట నాకు రాదు. ఎందుకంటే నాది క్లాసికల్ వాయిస్ కాదు, ఫోక్ వాయిస్. నేను సంగీతం నేర్చుకున్నాను. తెలుసు తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో వోకల్ డిప్లొమా వచ్చేసాను నేను వీరస్వామి గారు. సో నా గురుగారు వీరస్వామి గారు. అయితే ఈ సందర్భంగా మనము ఘంటసాల గారి గురించి మాట్లాడడానికి నేను ఇది గుర్తు చేస్తున్నాను. మీ అందరికి తెలిసిన విషయం. రాజు మరణించిన ఒక తార రాలిపోయి, సుకవి మరణించిన ఒక తార గగనమెక్కి. రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలు. సో 102వ సంవత్సరం అంటే అడిగితే రాశాను వాస్తవంగా. నేను అంతకుముందు ఒక పాట రాసున్నాను. పాడుతూనే ఉంటానమ్మా జీవితాంతము, ప్రాణమైన ఇస్తానమ్మా పాట కోసము. ఆదరించే మనసు ఉంటే, ఆలకించే వీలులుంటే, ఆదరించే మనసు ఉంటే, ఆలకించే వీలులుంటే, పాడుతూనే ఉంటానమ్మా జీవితాంతము. రైతన్న చెమటలో, చెంత చుక్కదారలో, కన్నీటి బతుకులో, రైతన్న చెమ్మదనంలో, కన్నీటి వెచ్చదనంలో పుట్టిందమ్మా పాట. అది పల్లవాయిన నోట, పుట్టిందమ్మా పాట. అది పల్లవాయిన నోట. పాడుతూనే ఉంటానమ్మా జీవితాంతము. జనం మధ్య తిరుగుతూ, జనం పాట పాడుతుంటే, పేద తల్లి చేరదీసి పెరుగు పువ్వ కలిపి పెట్టే, పేద తల్లి అమ్మదనంలో, పెరుగు పువ్వ కమ్మదనంలో పుట్టిందమ్మా పాట. అది చరణమైన నోట, పుట్టిందమ్మా పాట. అది చరణమైన నోట. పాడుతూనే ఉంటానమ్మా జీవితాంతము. ఇది నేను అంతకుముందు అంటే రాసినటువంటి పాట. ఇది మా గురుగారు ముందర అంతా మేము ట్రైనింగ్ నేర్చుకునేటప్పుడు నేను కల్చరల్ కోఆర్డినేటర్గా పనిచేసాను. అయితే మా గురుగారు ఏమన్నారంటే, అది బాగా రాసినవరా, కొంచెం మెలోడీగా క్లాసికల్గా ఉంటే బాగుండేది, నువ్వు ఫోక్ స్టైల్లో రాసినావు పాట, నువ్వు రాయి నేను ట్యూన్ చేస్తా అని మా గురుగారే దీన్ని ట్యూన్ చేశారు. ఒక పల్లవి చరణం మీకు వినిపిస్తాను. ఇది వీరస్వామి గారు ట్యూన్ చేసినటువంటి పాట నేను రచన. పాటంటే తేనె తీట, పాటంటే మనసు మాట, పాటంటే రతనాల మూట. కోటి కాంతుల వెలుగు పాట, ఆ కోటి కాంతుల వెలుగు పాట. ఆలాపనే ఆది మంత్రం, పల్లవి పంచతంత్రం. చరణమే క్రాంతి కిరణం, ఆ చరణమే క్రాంతి కిరణం. పాట పాడుతుంటే నేను తేలియాడును, పాట వింటే పసి పాప మురిసి పరవశించును. రాగతాల యుక్తంగా పల్లవులే సాగంగా, రాగతాల యుక్తంగా శృతిలయలే సాగంగా. మంజీర నాదమౌను మధురమైన గానమే, ఆలాపనే ఆది మంత్రం, పల్లవి పంచతంత్రం. చరణమే క్రాంతి కిరణం, ఆ చరణమే క్రాంతి కిరణం. శ్రావ్యమైన పాట వింటే సంతోషం కలుగును,
విషాద గీతం వింటే హృదయమే కరుగును, శ్రావ్యమైన పాట వింటే సంతోషం కలుగును. విషాద గీతం వింటే హృదయమే కలుగును, జానపదం వింటూ ఉంటే ఉత్తేజం నిండును. చైతన్య గీతం వింటే నవతేజం నిండును. ఆలాపనే ఆది మంత్రం, పల్లవి పంచతంత్రం, చరణమే క్రాంతి కిరణం. చరణమే క్రాంతి కిరణం. పాటకున్న ఘనత మా గురుగారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా మెచ్చుకున్న లైన్ ఇది. పాటకున్న ఘనత ఒక్క మాటలో వర్ణించలేము, పాటకున్న చరితైలలో పరిమితము చేయలేము. పాటకున్న ఘనత ఒక్క మాటలో వర్ణించలేము. ప్రకృతియే పరిమళించి విరియును, పాట వింటే ప్రకృతియే పరమలించి విరియును. పాట వింటే వరుణుడైన పులకరించి కురియును. ఆలాపనే ఆది మంత్రం, పల్లవి పంచతంత్రం, చరణమే క్రాంతి కిరణం. చరణమే క్రాంతి కిరణం. కాబట్టి చేసుకుంటారు. మీరు తలుచుకుంటే చాలా బాగుంటుంది. అట్లనే ఇక్కడ స్కూళ్ళలో కూడా మనం మంచి పాటల్ని ఇలాగే తీసుకుంటే మనం వెళ్తే మీరు దీన్ని ముందు తీసుకెళ్ళాలని కోరుతున్నాం. మీరు వచ్చినందుకు మన కళాకారులందరూ కూడా అభినందనలు. ఈరోజు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 102వ జయంతి మన ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి బంధుమిత్రులు అందరితో ఈ కార్యక్రమం నడుస్తుంది. దీన్ని ఘన విజయంగా ఈరోజు ఇక్కడ కళాకారులందరూ ఘంటసాలని జ్ఞాపకం చేస్తూ తమ గానాన్ని వినిపించారు. ఈరోజు ఘంటసాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నామంటే తరతరాలకు కూడా ఘంటసాల యొక్క గానాన్ని ముందుకు తీసుకెళ్తూ మన ప్రజల కోసం తన గానాన్ని వినిపిస్తూ మనమందరం ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న కళాకారులందరికీ మనం కృతజ్ఞతలు తెలపాలి. వేముల శేఖర్ గారు, టి శంకర్ గౌడ్ గారు, ఎన్ శ్రీధర్, వి దుర్గాప్రసాద్, చంద్రకళ, అన్నపూర్ణ, సముద్రాల రాములు, సిహెచ్ రాధా, సవిత, నర్సారెడ్డి, శ్రీధర్, జైపాల్, ఆష్టగంగాధర్ ఇలాంటి కళాకారులందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా ఈ కార్యక్రమం కళాకారులతో అభినందన తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాన్ని మున్ముందుగా తీసుకెళ్తూ వెళ్ళాలని కోరుతూ ముగిస్తున్నాను.